ఓకే గైస్. ఈరోజు అసలు ఎంత పని జరిగిందంటే, ఈరోజు పనికైతే నాకు పిచ్చ కోపం వచ్చిందనమాట. మామూలుగా కూడా కాదు. అసలు ఏం జరిగిందంటారా? ఏం లేదంటే చూడండి, నా పార్సల్ వచ్చింది. దానిపైన ఎల్ఆర్ నంబర్ లేదనమాట. దాంతో నా పార్సల్ మిస్ అయిందని చెప్పారనమాట. పార్సల్ లేదు, నీ పార్సల్ ఎలా వెళ్ళిందో మాకు తెలియదని చెప్పారు. దాంతో నేను కొత్త బస్ స్టాండ్‌కి, ఈ పాత బస్ స్టాండ్‌కి నాకొచ్చిన బస్సు కూడా ప్రైవేట్ బస్ అంట. అది కూడా ఆర్‌కే ట్రావెల్స్ వాళ్ళదంట. వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఆర్‌కే ట్రావెల్స్ వాళ్ళ ఓనర్‌కి ఫోన్ చేసి, ఆ డ్రైవర్ నెంబర్ ఇప్పించుకొని, ఆ డ్రైవర్‌కి కాల్ చేసి అన్నీ కనుక్కున్నాననమాట. చానా తలకాయ నొప్పొచ్చింది. అసలు పిచ్చ కోపమొచ్చింది. కొత్త బస్ స్టాండ్‌కి, పాత బస్ స్టాండ్‌కి తిరిగాను. బస్ స్టాండ్ వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారంటే అంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. అసలు పార్సెల్స్‌ని ఎలా పడేస్తున్నారంటే ఇష్ట ప్రకారం పడేస్తున్నారు. చూడండి, దాంట్లోంచి అసలు ఎన్ని లీక్ అయినాయంటే వాటరు. అట్లా ఇష్ట ప్రకారం ఇసురు కొడుతున్నారు. అక్కడ ఎయడమేమో సేఫ్‌గా వస్తున్నాయి. సర్లేండి, అవన్నీ ఎందుకు గాని దీని లోపల ఏమొచ్చాయో చూపిస్తా చూడండి. చానా పెద్ద బౌల్ అనమాట ఇదైతే. ఇదైతే మామూలుగా మనకి 250, 220 పడుతూ ఉంటుంది. నేను అది సైజ్ చూపిస్తా చూడండి లోపల ఓపెన్ చేసి. ఇదైతే మనకి చాలా పెద్ద సైజ్ వచ్చిందనమాట. ఇది జస్ట్ మనకి 140 రూపీస్‌కి అవైలబుల్‌గా ఉంది. పెద్ద బౌల్ గాని, బాగా 4 ఇంచ్ బౌల్ గాని ఇది. దీని తర్వాత వచ్చి చిన్న బౌల్ కూడా తెప్పించాననమాట. ఇవైతే 2 తెప్పించాను. అది కూడా ఒకటి మాత్రం ఆర్డర్ పెట్టినారు. ఇంకొకటి తెప్పించాను గానీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకోటి ఫిషెస్ తెప్పించా చూడండి ఏమేమి వచ్చాయో. ఇవి వచ్చి టైగర్స్ అనమాట. టైగర్స్ మీకు అన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటది. వాటిలో కలర్స్ అనమాట. ఇంక మౌలీస్ అనమాట. ఇవి మౌలీస్ వచ్చాయి. అయిపోయినాయి స్టాక్. మౌలీస్ వచ్చింటే వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇవి వచ్చి ఇంపోర్టెడ్ గప్పీస్ అనమాట. దీంట్లో డుంబో ఇయర్ అంట, జెట్ బ్లాక్ గప్పీస్ అంట, వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవైతే ఉన్నాయి సేల్‌కి. ఇవి మాత్రం సేల్ అవ్వలేదనమాట. దాని తర్వాత గోల్డ్ ఫిషెస్ అయితే ఇవి ఒక 6 పీసెస్ తెప్పించాను. ఇదో 3 ఉన్నాయి. ఇంకొక 3 వేరే కవర్‌లో ఉన్నాయి. ఇవైతే మీకు పెయిర్ 40 రూపీస్ పడుతుంది. మీరు కావాలంటే వచ్చి నా కాడ తీసుకోండి. గోల్డ్ ఫిషెస్ మాత్రం అవైలబుల్‌గా ఉన్నాయి. దాని తర్వాత ఇవి వచ్చి గప్పీస్. ఇవి కూడా స్టాక్ అయిపోయిందనమాట. వేరే వాళ్ళు పాపం ఓపికగా వెయిట్ చేసి వాళ్ళైతే వాళ్ళది ఓల్డ్ బస్ స్టాండ్ కాడ ఉండేది. వాళ్ళు ఊట్కూరు అని చెప్పారు. వచ్చి వెయిట్ చేసి పాపం చానా సేపు తీసుకున్నారు. ఇదో బీటాస్ కూడా కొన్ని సేల్ అయిపోయాయనమాట. వచ్చిందే 5 బీటాసు. నా కాడ ప్రస్తుతానికి ఒక 3 బీటాస్ సేల్‌కున్నాయనమాట. మీరొచ్చి తీసుకోండి కావాలంటే. మంచి మంచి కలర్స్ వచ్చాయనమాట. మీరే చూస్తున్నారు కదా వీడియోస్‌లో ఎంత బాగున్నాయో అవి. మీకు నచ్చింటే వచ్చి తీసుకోండి. అయితే ఈసారి వచ్చింది చానా పెద్దవనమాట నా కాడ ముందుండే వాటికంటే. అవి కలర్స్ కూడా చానా బాగున్నాయనమాట. ఇంపోర్టెడ్ బీటాస్ అంటారు. కావాలంటే మీకు ఏదో ఇంకొక పేరు కూడా ఉంటాది దాన్ని. ఇదైతే నేను షో పీస్‌కి తెప్పించుకున్నాను అనమాట. క్రౌన్ టైల్ అనమాట. ఇది మేల్ చూడండి అసలు లుక్ ఎంత బాగుందో. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పేయడం కోసం షో ఆఫ్‌కి తెచ్చాను నేను. ఈ తర్వాత జీబ్రాస్ కూడా వచ్చాయన్నమాట. జీబ్రాస్ స్టాక్ అయిపోయినాయి. జీబ్రాస్ కూడా చెప్పాను కదా వేరే వాళ్ళు ఉన్నారని. వాళ్ళు ఓపికగా వెయిట్ చేసి చాలా సేపు తీసుకొనెళ్లారు. ఇవొచ్చి బీటాస్ అనమాట. అవి మేల్సో, ఫీమేల్సో మనకి ఐడియా లేదు. కానీ బేబీస్ అనమాట. ఇవైతే మనకి ఒకటి 25 రూపీస్ పడుతుందనమాట. నా కాడ అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి.